జాంకాయలు బాగా పండిపోయాయి, కోపియాలి. కూర ఏం వండలేదు, వదిన ఏదైనా కూర అసలు ఇది వస్తుందేంటి, ఇది మళ్ళీ మా ఇంటికి రాకుండా చేయాలి. ముద్రష్టం మందా తెల్లాడతాం పాపం, మా ఇంటి ముందు పడి తింటవే, ఎంత దూరం పోసావు. మా ఇంటి మీద పడి బాగా తింటాం, రెట్లేమో ఎక్కడ వేయడం, గుడ్లేమో అక్కడ పెట్టడం. చూసి కాళ్ళు ఎరగొట్టి కూర వండుకొని తింటాం. ఏంటో వదినా, ఎవరినో తిడుతున్నట్టున్నావు, కొంప తీసి నన్నే తిడుతున్నావా ఏంటి? అయ్యో వదిన, నువ్వెప్పుడొచ్చా? అయినా నిన్నెందుకు అంటాను వదిన, ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఈ ముద్రష్టం కోళ్ళని మా ఇంటి ముందే ఉంటుంటే ఆటలు తిడుతున్నాను వదిన. అయినా నువ్వంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలీదా? అవునా వదినా, నువ్వు తిట్టే తిట్లు చూస్తుంటే నన్నే తిట్టావేమో అనుకున్నా. సర్లేగాని వదినా, నేను ఇంట్లో కూర ఏం చేయలేదు, మీ అన్నయ్య క్యారేజ్ కట్టాలి, కొంచెం కూర వదినా. చిచ్చి, ఏం బతుకులో ఏమో, ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు తోలే, ఇక్కడ నుంచి పోవమ్మా ఈ మంట. అయ్యో వదినా, మర్చిపోయాను, నువ్వు కూర అడిగావు కదా, కూర వేస్తానులే కానీ గిన్నె మాత్రం నువ్వే తెచ్చుకోవద్దా. నువ్వే ఏదో గిన్నెలో వేసే వదినా, మళ్ళీ ఇచ్చేస్తాగా. ఏంటున్నా, ఇప్పటికే 30 గిన్నెలు తీసుకెళ్ళావు, ఆ ఒక్క గిన్నె ఇచ్చింది లేదు, ఆ గిన్నెలు తీసుకొస్తేనే మళ్ళీ నీ కూరేస్తాను. వామ్ము, దీనికి ఇంకా ఈ 30 గిన్నెలు గుర్తున్నాయా? అవి ఎప్పుడో నా కూతురు పంపించేశానుగా, ఆ విషయం తెలితే ఏమనుందా? సరే వదినా, తీసుకొస్తా. చిచి, ఈ మంతకు సిగ్గే లేదు.